మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి అడకత్తెరలో పడిన పోకచక్కల తయారైంది. అధిష్టానం పట్టించుకోక క్షేత్రస్థాయిలో వ్యతిరేకత పెరిగిపోవడంతో రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమైంది. తన సీటుకే ఠికానా లేని పరిస్థితుల్లో అనుమానంతో దిక్కులు చూడాల్సి వస్తోంది. వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న ఆ మాజీ మంత్రి సీఎం జగన్పై అసంతృప్తిగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన జిల్లాలో వైసీపీ రాజకీయాన్ని ఆ మాజీ మంత్రే చక్కబెట్టారు. అయితే గతంలో వైసీపీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిన చేతులతో ఇప్పుడు ఆ మాజీ మంత్రి టికెట్ అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఒంగోలు అసెంబ్లీ నుండి ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలినేనికి రాబోయే ఎన్నికల్లో అసలు టికెట్ ఉందా లేదా అన్న సందేహం ఆయన అనుచరుల్ని వెంటాడుతోంది. టికెట్ విషయంలో బాలినేని సైతం మౌనం వహించడంతో ఒంగోలు వైసీపీ టికెట్ బాలినేనికి ఇస్తారా లేదా అన్న చర్చ హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం వైసీపీలో ఎదుర్కొంటున్న వ్యతిరేక పవనాలపై ఆయన అనుచరగణం ఆగ్రహంతో రగిలిపోతోంది. అనవసర వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడుతున్నారన్న ఫీలింగ్ బాలినేని అనుచరులకు కలుగుతోంది. కొన్ని సందర్భాల్లో బాలినేనిని ఉంటే ఉండు పోతే పో అన్నట్లుగా వైసీపీ అధిష్టానం వ్యవహరించింది. తన సంగతి చూసుకోకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆగ్రహం జగన్లో కనిపించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంలో బాలినేని జోక్యం జగన్కు అస్సలు నచ్చలేదు. కాకపోతే ఇప్పుడు జగన్ మెత్తబడ్డారని చెబుతున్నారు. ఇటీవల ఒక సభలో కాబోయే మంత్రి అంటూ బాలినేనిని ఆయన సంబోధించిన తీరు మాజీ మంత్రి అనుచరులకు సంతోషాన్నిచ్చింది. సీఎం జగన్కి దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ఆవిర్భావం నుండి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ బాధ్యతలు మోశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లకే బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి తొలగించారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు లాగేసుకున్నారు. బాలినేని అనుచరులుగా ఉన్న అప్పటి సంతనూతలపాడు వైసీపీ పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిని, మార్కాపురం టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. బాలినేని వద్దని చెప్పినా వినకుండా పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు అప్పగించారు. బాలినేని పట్టుబట్టిన ఒంగోలు వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్టు నిరాకరించడం, ఆయన స్థానంలో ప్రకాశం జిల్లాతో సంబంధం లేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం, అదే చెవిరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించడం ప్రకాశం జిల్లాలో గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా వైసీపీ టికెట్ దక్కించుకున్న నాయకులు ఆయనపైనే పార్టీలో తిరుగుబాటు జెండా ఎగరవేయడం, వారికి టికెట్లు కేటాయించడం ఆయనకు అస్సలు నచ్చలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును కూడా ప్రకటించారు. ఇప్పటికీ 8 సార్లు వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించినా బాలినేని పేరు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ నుండి విడుదలయ్యే ప్రతి జాబితాలో బాలినేని పేరు ఉందా లేదా అని ఆయన అనుచరులు వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీలో తన పరిస్థితిపై బాలినేని చేస్తున్న కామెంట్స్ తాడేపల్లి ప్యాలెస్కు కోపం తెప్పించాయని చెప్తున్నారు. బాలినేని పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. కేవలం డీఎస్పీలను బదిలీ చేయించుకోవటం తప్పితే తన వల్ల ఏమీ జరగదన్న ఆందోళన ఆయనలో పెరిగిపోయింది. మరి ఎన్నికల నాటికి జగన్ ఆయనకు పెద్దపీట వేస్తారో లేదో చూడాలి.